హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్టోర్ బియ్యంతో కలర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పండగ సీజన్ కదండీ! కలర్స్ అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే ముగ్గులు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా! ఇక్కడ నేను పొడి బియ్యాన్ని తీసుకున్నాను. పొడి బియ్యాన్ని మిక్సీ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసేదానికైతే చాలా పొడి పొడిగా కనిపిస్తుంది. చూస్తున్నారు గదా! చాలా పొడి పొడిగా ఉంది. మరి కలర్ యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంటదో ఒకసారి చూద్దాము. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేనైతే 4 ప్లేటుల్లోకి కొంచెం కొంచెంగా తీసేసుకున్నాను. నేనిక్కడైతే 4 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్‌గా నేను లెమన్ యెల్లో కలర్ తీసుకున్నాను. ఇక్కడైతే చూసేదానికి పైన యెల్లో అని రాస్తున్నారు. ఇదైతే మాత్రం ఆరెంజ్ కలర్‌లో ఉంది. మరి చూద్దాం ఇదెలా వస్తుందేందో. ఇదైతే బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేశాను. నిజంగా ఇదైతే మ్యాజిక్ అనే చెప్పాలి. నిజంగా అదన్నీ ఉంటుందా కలర్ లేదంటే పోతుందా అనేది గూడా చూద్దాము. ఇదన్నీ కూడా నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత. నిజంగా ఇదైతే చాలా బావుంది చూసేదానికైతే. ఇక్కడ నేను ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇదన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేద్దాం మనం. ఇది రెడ్ కలర్ కూడా రెడ్ కలర్‌లోకి మారింది. నిజంగా అయితే చాలా బావుంది. ఇదన్నీ కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూద్దాము. నిజంగా ఇదైతే చాలా రెడ్ కలర్‌లోకొచ్చింది. దీంట్లో మనం కలర్ అనేది మన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ రెడ్‌గా కావాలంటే ఎక్కువ కలర్ ఏసుకోవచ్చు. తక్కువగా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ అయితే పైనంతా చూసేదానికి బ్రౌన్ కలర్ లాగుంది. చూద్దాము. ఇదన్నీ మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎలా వస్తది అననేది. నిజంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదైతే నిజంగానే గ్రీన్ కలర్‌లోకొచ్చింది. ఇదన్నీ కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాము దీన్ని కూడా. నేనిక్కడైతే అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. నిజంగా ఇదైతే చూసేదానికైతే చాలా బావుంది. చూద్దాము ఎండలో పెట్టిన తర్వాత ఎలా వస్తదో. ఇక్కడైతే నేను తర్వాత ఇదైతే ఆరెంజ్ కలరు. కాపోతే ఇది చూసేదానికి రెడ్ కలర్ 2 సేమ్‌గానే ఉన్నాయి. చూద్దాము. ఇదన్నీ మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎలా వస్తదనేది. ఇప్పుడైతే మనం ముందుగా అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. నిజంగా ఆరెంజ్ కలర్‌లోనే ఉంది. ఇదన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం బాగా ఆరనిచ్చిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. అలాగే ముగ్గు గూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కొంచెం తడి తడిగా ఉంది. ఇదైతే తడి తడిగా ఉంది. గ్రీన్ గూడా తడి తడిగా ఉంది. కానీ యెల్లో మాత్రం చాలా ఫాస్ట్‌గానే ఆరిపోయిందని చెప్పాలి. ఇదన్నీ బాగా ఆరిపోయిన తర్వాత నేను మీకొక 2 అవర్స్ తర్వాత ఇదన్నీ బాగా డ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. నిజంగా ఇదైతే చాలా పొడి పొడిగా చాలా బావున్నాయి. ఇప్పుడైతే నేను మీకు ముగ్గు గూడా వేసి, కలర్ వేసి చూపిస్తాను ఎలా ఉందనేది. నిజంగా ఇదైతే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే నిజంగా పనిచేస్తుందనే చెప్పాలి. నిజంగా ఇదన్నీ గూడా ఆ కలర్‌లోనే డ్రై చేసిన తర్వాత ఈ కలర్ ఉంటదా? పోతదా? అనుకున్నాను. కాకపోతే అలాగే ఉంది. నిజంగా అయితే చాలా బావుంది. యెల్లో కానీ, గ్రీన్ కానీ ఇదన్నీ కూడా సూపర్‌గా ఉందనే చెప్పాలి. కాపోతే మనం ఇంత బియ్యాన్ని తీసుకురాలేం కాబట్టి మనం కలర్ అయితేనే బెస్ట్ అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఏదైనా కలర్ లేదు అర్జెంట్‌గా కావాలి అని అనుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. నిజంగా అయితే చాలా బావుంది. అయితే ఇప్పుడు యెల్లో కలర్ యాడ్ చేద్దాము. ఎప్పుడన్నా చిన్న చిన్న ముగ్గులేసుకున్నప్పుడు అట్లాగైతే మాత్రం ఇదైతే మాత్రం చాలా బావుంటది. ఎప్పుడన్నా కలర్ దొరకకపోయినా, ఆ కలర్ కావాలి వేసుకునేదానికి ముగ్గుల్లో కన్నా ఇదైతే బెస్ట్ ఆప్షను. అలాగే నా వీడియో చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.